అందరికీ. ఇంకా మా మామ వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ 8 అయితే అయింది. ఇంకా అందరూ బయలుదేరేసి కార్లో అయితే వచ్చేసినాం లగేజ్ అంతా సర్దుకొని. ఫస్ట్ అయితే ఇంకా మధురై టెంపుల్కి వెళ్తాము. ఇంకా మనము యాక్చువల్గా 4 days ఉంటుందన్నమాట ట్రిప్. ఇది డే 1. ఇంకా ఎలా ఉంది ఏమనేది అయితే ఫుల్ వీడియో పెడతాను, ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ అయినా మధురైకి అయితే. చూడండి రూట్ అంతా బాగా పర్వాలేదు, రెడీ చేసినారు. ఇంకా కొంచెము కంట్లు అయితే ఉన్నాయి, రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కాన్వకేషన్కి వచ్చే టైంకి అయితే రెడీ అయిపోతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. టెంపుల్కి వచ్చినాము, తిరుపకుందరం అంట టెంపుల్ నేమ్ అయితే. ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంది. ఇంకా కార్ అయితే పార్కింగ్కి వెళ్ళినారు మా మామ వాళ్ళు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పినారు మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా వచ్చాం కదా ఎంత దూరం అని చూసుకోపోదామని వచ్చినాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తే అక్కడ ఎలా ఉంది ఏమీనేసి అయితే. మా అక్కకి పద్ధతిగా చెప్పి మా మామ ఆడ దిగేసి ఆడే ఉండండి, ఎండ ఎక్కువగా వస్తుంది అని. వినకుండా కారులో మా మామ పక్కలో కూర్చునే. ఇప్పుడు చూడు ఎండకి నడుస్తుంది. దాదాపు 1/2 kilometer ఉంటుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళేకి. వెళ్ళాక చెప్తాను టెంపుల్ ఎలా ఉంది ఏమీనైతే. ఇంకా మా చెల్లెలు అయితే దీపం అంటించింది. ఏం కోరుకున్నామే చెప్పకూడదా? కోరికలు అయితే చెప్పకూడదంట. ఇంకా ఈ గుళ్ళో మెయిన్ థీమ్ ఏమంటే అక్కడ ఎంట్రన్స్లోనే దర్శనం అయిపోతానే దేవుడిని అందరూ దీపాలు అంటించి కోరికలు అయితే కోరుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా మామ మా అక్క దీపం అయితే అంటిస్తున్నారు. చూడొద్దు ఆడ మొక్కోండి. దీపం అంటించి వీడియో తీస్తా అంటే ఇక్కడ పోలీస్ మేడం అయితే వీడియో తీయకూడదండి, ఫోన్ పెరుక్కుంటానండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న ప్లేసెస్లో అంతా దీపాలు అయితే అంటిస్తున్నారు, అందరూ కోరికలు తీసి. ఎంట్రన్స్లో మేము దీపం అయితే అంటించేసినాము. ఇంకా లోపల మెయిన్ టెంపుల్ ఉందని చెప్పేసి లోపలికి అయితే వెళ్తాము. ఎంట్రన్స్ అయితే ఇలాగుంది చూడండి మీరే. ఎంట్రన్స్ ఇలాగుంది, లోపలికి వెళ్ళి చూపిస్తామండి. స్టార్టింగ్లో లైన్ అయితే కొద్దిగా చిన్నగా ఉండింది. ఇంకా రానైతే లైన్ చూడండి, మా వెనకాల చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ముందరగానే చాలా మంది. లోపలికి ఇంకా ఒక 100 meters ఉంటుంది అనుకుంటా, అంత లెంత్ అయితే ఉంది లైను. వెయిట్, అక్కడ లోపలికి వెళ్తే ఎలా ఉందో తెలుస్తుంది. ఇంకా చూడండి లోపల క్యూ ఎలా ఉందో. దేవుడు అయితే ఫైనల్గా అక్కడైతే ఉన్నాడు. ఆ స్టెప్స్ ఎక్కితే దేవుడు అయితే కనిపిస్తాడు. మాకంటే ముందు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ. చూద్దాం. కంప్లీట్ అయ్యేసరికి అయితే 1 hour పట్టింది. ఇంకా మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చేలాగా ఉంటే మటుకు 100 rupees టికెట్లు వస్తే బెటరు. ఫ్రీ దర్శనం అయితే చాలా లేటు, చాలా రష్గా ఉంటారు. ఇంకా బయట వెళ్ళేసి మధురై టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. అక్కడ కలుద్దాం. అనే బెల్లం అన్నం అయితే ప్రసాదంగా ఇచ్చినారు, చాలా టేస్టీగా ఉంది. ఎగ్జిట్ దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్గా, అక్కడ ఇస్తున్నారు చూడండి. స్టార్టింగ్లో అయితే స్లిప్పర్స్ తీసినాము. ఎండ కాళ్ళు అయితే చిన్న బండంగా కాలే. లోపల బయట అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దర్శనం అయితే చేసుకోవచ్చు, బట్ లైట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఫాస్ట్గా వెళ్ళి ఇంకా స్లిప్పర్స్ అయితే వేసుకునేసినాము. షాపింగ్ చేస్తారా? మనకు అవంతా వద్దు. షాపింగ్ సీ యూ లేటర్. కార్లో వచ్చేలాగా ఉంటే పార్కింగ్కి అయితే ఇలా బోర్డ్స్ అయితే వేసింటారు. ఫైనల్గా ఒక 1 kilometer వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది కార్ అన్నిటికి. వెహికల్ అయితే 10 rupees 2-wheelerది. 4-wheeler కారు, వ్యాన్ అలాంటివి అయితే 20, 40, 100 అలాగా వెహికల్ని బట్టి. ఇంకా ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయినాము మీనాక్షమ్మ టెంపుల్కి. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్, కొండ అయితే ఎంత బాగుందో. పైకి వెళ్ళడానికి అయితే లేదు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఓకే, ఇంకా మీనాక్షమ్మ గుడి దగ్గర కలుసుకుందాం ఫైనల్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా అప్పుడే కార్ అయితే ఎక్కువ ఎండలో పెట్టినాం కదా. ఇంక ఇదైతే అండర్గ్రౌండ్ పార్కింగ్ అనమాట. మీనాక్షమ్మ నియర్ బై కార్ పార్కింగ్ అని కొడితే లొకేషన్ అయితే వచ్చేస్తుంది మీకు. ఎవరైనా కార్లో వచ్చేలాగంటే 40 rupees అయితే అవర్కి 20 rupees ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎగ్జిట్ అప్పుడు ఎన్ని అవర్స్ స్టే చేసింటే మనము అట్లా ఛార్జ్ అయితే చేస్తారు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము కార్ ఇక్కడ పార్క్ చేసి. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, 3:30కి ఓపెన్ చేస్తారని జిగర్తాండ తాగడానికి వచ్చాము. మధురై ఫేమస్ జ్యూస్ 8 rupees ఒక ప్లేట్ అయితే. జిగర్తాండ అయితే వచ్చేసింది, ఇంకా తినల్లా. తిరుగుతా అయితే 3 hours వస్తుంది. దర్శనం అయితే లోపలికి వెళ్తామని చెప్పినారు 3:30కి. ఇక్కడ క్యూ చూస్తే అసలు మాటలు అయితే రావడం లేదు. క్యూ చూపిస్తాను, మీరే క్యూ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు ఏమీనేసి. కూర్చొని వాళ్ళంతా అయితే అది ఓపెన్ చేసి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్స్, స్లిప్పర్స్ అన్నీ అయితే అక్కడ ఇచ్చేయాల. అవన్నీ అక్కడ ఇచ్చేసి ఇంకా క్యూ అయితే స్టార్ట్ అవుతుంది. దర్శనం ఎంతసేపుకి అవుతుంది, ఎప్పుడు బయట వస్తామనేది చెప్తా. ఓకే, దర్శనం అయ్యేసరికి అయితే ఒక 1 hour 2 hours అయితే పట్టింది లోపల.
యాక్చువల్లీ లోపల అయితే 2 టెంపుల్స్ ఉంటాయి కదా, మీనాక్షమ్మ టెంపుల్, శివుడి టెంపుల్. ఇంకా 2 చూసుకొచ్చేసరికి 1 అవర్ పైన అయింది. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. కార్ తీసుకొని సర్వనా స్టోర్స్కి అయితే బయలుదేరినాం. ఇక్కడంతా టెంపుల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. తెలిసి సర్వనా స్టోర్స్ దగ్గర పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. సర్వనా స్టోర్స్ కాబక్క, సర్వనా స్టోర్స్కి అటు సైడ్ ఎంట్రీలు కాదు కదా. సర్వనా స్టోర్స్ దగ్గరికి వచ్చినామో లేదో ఫుల్ గాలి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే స్టార్ట్ చేయాల. ఇంకా మా కాలేజ్ వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది సర్వనా స్టోర్స్ గురించి, ఇంకా మన సైడ్ వాళ్ళకి అయితే తెలియదు. ఏం కావాలన్నా A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఇవైతే కొనుక్కోవచ్చు. సో ఒక 5 minutes మా మామ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు. ఇంకా లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు. ఏ మనోజ్ ఉండరా స్వామి, తీస్తానా ఫుల్ వీడియోనే పక్క జరుగు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం, ఫస్ట్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే గోల్డే ఉంది మొత్తము. ఇంకా మనం కొనేది కాదని చెప్పి ఇంకా పైకి వెళ్తున్నాము. క్లాక్స్, ఇంకా బొమ్మలు, గర్ల్స్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మా చెల్లెలు మా ఎక్కలంతా కొనుక్కుంటారు. ఇంకా చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి చీరలు అన్నీ ఎలా ఉన్నాయో చూడ. వావ్ నైస్. ఏ చీ చీ చీ, కొన్ని మనం చూపినవి కానీ ఉన్నాయిరా. శారీస్ అయితే సూపర్గా డిజైన్ చేసింటారు. కాస్ట్ ఏం మనం అనుకున్నంత ఉండవు. 500 రూపీస్ శారీస్ అయితే 1000 అని చెప్పి పెట్టేస్తారనమాట. గ్లాసుల మీద పెట్టి నీట్గా డిజైన్ చేసి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. జెర్సీ మా వాళ్ళు ఈరోజు ఎన్ని శారీస్ షాపింగ్ చేస్తారు ఏమైనా చూడాల. అబ్బా జస్ట్ మిస్, మా చెల్లెలు అయితే ఎక్సలేటర్ మీద పడతా అండి ఇప్పుడు. అందుకే అమ్మో అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటివన్నీ ఎక్కుతా ఉండాలని చెప్పేది. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటే అట్లే ఉంటుంది. ఇది 2nd ఫ్లోరు. ఇది కానీ టోటల్గా శారీస్తోనే ఉంటుంది. మ్యారేజెస్కి కావాల్సిన శారీలు అన్నీ అయితే ఉంటాయి ఇక్కడే. అబ్బా ఇట్లా చూసుకుంటా పోతే 2 hours వీడియో పెట్టిన అయితే అయిపోదు. మొత్తము ఫుల్ డ్రెస్సెస్సే ఉంటాయి మొత్తము. రావాలి చూడాలి అంతేగాని ఇలా వీడియోలో అయితే సరిపోదు చూపించడానికి, కళ్ళు సరిపోవు. వద్దాం, బాగుంది కదా. నచ్చితే ఓపెన్ చేసి చూపించడానికి అక్కడ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర తీసుకోపోతే మనకు ఓపెన్ చేసి మొత్తం చూపిస్తారు. మా అక్క అయితే వచ్చిన తక్షణం మొత్తం అన్నీ చూస్తుంది. ఏవుకుంటుందో మా మామకి ఈరోజు ఎంత బిల్ వేపిస్తుంది అనేది అయితే తెలియదు. లెట్స్ సీ ఎంత బిల్ చేస్తారు ఏమీ. అయితే గర్ల్స్ వేసుకునే క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకెందుకని చెప్పి ఈ ఫ్లోర్లో వీడియో అయితే ఆపేసిన. ఇంకా బాయ్స్ ఫ్లోర్లోకి వెళ్ళినాక చూపిస్తాను క్లాత్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏమనేసి. ఓకే, చూస్తున్నట్లయితే కపుల్స్ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నట్లయితే మనకు ఒక 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది గివ్ అవేగా ఇస్తాను. ఖచ్చితంగా చూసి పెట్టుకోండి. 1 million వచ్చిన తర్వాత గివ్ అవే ఇస్తాను. ఎన్నో గర్ల్స్ ఐటమ్స్ అన్నీ చూసి బోర్ కొట్టేసి ఇంకా ఒక ఫ్లోర్ తిరిగితే సెట్ కాదని చెప్పి డైరెక్ట్ మన బాయ్స్ వేర్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఫ్యాన్స్ అయితే 220 నుంచి 350 మధ్యలో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్యాన్స్ అయితే, కొనుక్కోవచ్చు. రీజనబుల్ కాస్టే. అది ఏమంటే కొనేదానికి వెళ్ళాం అనుకో, ఒక ప్యాంట్ ఎత్తుకుంటే చాలు కాసుకుంటారు, ఇది కొనుక్కో అది కొనుక్కొని. సో ఇంకా మనం ఆ సిగ్గుతో అయినా కొనుక్కోవాలనేసి ఒక దీనికారు ఒక వాళ్ళు అయితే ఉంటారు మనకు చూపించడానికి. క్లాత్స్ సైజు ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పడానికి. ఫస్ట్ అయితే మా 2 ప్యాంట్లు అయితే వెళ్ళి సైజ్ చూసుకొచ్చినాడు. యాక్చువల్గా అయితే 34 అంట, 34 వేసుకుంటే సరిపోలేదని ఇంకా 38, 36 అయితే తీసుకెళ్ళినాడు ఈసారి. చూద్దాం ఈసారి నా సెట్ అయితే కావు. ప్యాంటా ఫైనల్గా అయితే షాపింగ్ కంప్లీట్ అయింది. ఇంకా అటుపక్క వెళ్ళి ఏమవి ఎగ్ పఫ్సా, ఎగ్ పఫ్లు, సమోసాలు, చికెన్ పఫ్లు ఉంటాయంట. లాటిచ్చి పడేయాల ఎట్లా వెయిట్ అండ్ సీ. అయితే కంప్లీట్ అయిపోయింది కొనుక్కోవడము. ఇంకా ఇక్కడ బిల్లింగ్ సెంటర్ అటు పక్క నుంచి ఆడిస్తే 5 మంది టిక్కు మన స్కాన్ చేసి ఇంకా బిల్లులు అన్నీ అయితే లాస్ట్కి ఇస్తారు. అక్కడ పార్సల్ చేసి ఇస్తారు. ఈ పక్క అయితే సోఫాలు ఉన్నాయి, ఎవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. రేట్ అయితే తక్కువ ఉంది అంతే, జస్ట్ 14,940 ఒకటే. ఇక్కడ ఫుట్వేర్స్ అని చెప్పేసి 6th ఫ్లోర్ అనుకుంటుంది. 6th ఫ్లోరే. వీటికి వచ్చాం బా. ఇంకా చూసినవంతా కొనబుద్ధి అవుతుంది కానీ దాని మీద రేట్ చూస్తేనే భలే బాధ అవుతుంది. నార్మల్గా మనం ఫ్లిప్కార్ట్లో చూస్తే రేటు ఇదే షూస్ ఒక 200, 250 ఉంటాయి, 500 ఉన్నాయి. ఇవే కాదు అటుపక్క పారాగాన్ చెప్పులు ఉంటాం చూడు, వైట్ కలర్, ఆ చెప్పులు అయితే ఉన్నాయి 200 ఉన్నాయి. నార్మల్గా అయితే 80-90 రూపీస్.
చూద్దాం. ఇంక ఈ ఫ్లోర్ అయిపోతానే నెక్స్ట్ స్నాక్స్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. అన్ని బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి దాంట్లో. లెట్స్ సీ ఇంకా అక్కడ ఏమున్నాయి అనేది లాస్ట్ ఫ్లోర్ అది. ఇంకా అది కంప్లీట్ అయిపోతానే ఇంకా చెప్తా, లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక చెప్తా ఏమి ఎట్లా అని. లెట్స్ సీ చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాము. ఇంక ఇక్కడైతే పిల్లలకి ఐస్ క్రీమ్ కానీ ఉంటుంది, అదే చేతికి కొన్ని ఆటలాడుకుంటారు చూడు అలాంటిది. ఇది అప్పుడే ఎంట్రన్స్లో సరిగ్గా చూపించలేదు కానీ ఇక్కడ చూడండి జ్యువెలరీ కానీ ఇక్కడ ఎంట్రన్స్లో కానీ ఏదో అమ్మవారిది గుడి ఫుల్ లాంటిది అంటే ఎంట్రన్స్లో పెట్టినారు. ఆ పక్క బుల్లు ఆ పక్క బుల్లు ఇంకా ఆ పక్క అంతా గోల్డ్ జ్యువెలరీ అనమాట. భలే బాగుంటుంది. కొనేద్దాం. బిన్నే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే కొనేయడమే. ఇంక ఈరోజు కిందే ఇంకా రేపైతే కొడైకెనాల్ ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టండి పర్గెట్. ఓకే మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.